అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ వర్సెస్ పెళ్ళి పార్ట్ విందాం. ఆనంద్ ఇంకా నిద్రపోలేదా? లేదు, ఇంత లేట్ అయిందే. కిచెన్లో పనుండి లేట్ అయింది. పడుకోండి. లైట్ ఆఫ్ చేసి బెడ్పై పడుకుంది భూమి. ఆనంద్ తన పక్కనే పడుకుని భూమిని హత్తుకున్నాడు. నాకు చాలా నిద్ర వస్తోంది, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి ఆనంద్. నేనేం చేశాను? నువ్వు పడుకో. ఆనంద్ మాటలకి భూమి నవ్వుతూ కళ్ళు మూసుకుంది. భూమి, నిజంగా నీకు నా మీద కోపంగా లేదా? ఎందుకు? నీ విషయంలో నేను చేసిన దానికి. ఆనంద్ వైపు తిరిగి తన కళ్ళలోకి చూసింది. కోపమేం లేదు. అదే ఎందుకని? మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉండకపోతే మందు కోసం మా నాన్న నన్ను కూడా అమ్మేసేవాడు. కానీ ఇప్పుడు మీ నీడలో నేను క్షేమంగా ఉండగలిగాను. కానీ నేను... ఆనంద్, మీరేం చేసినా తాళి కట్టిన తర్వాత మీ భార్యగా నన్ను సొంతం చేసుకున్నారు. అది కూడా మీరు నాకు ఇచ్చిన గౌరవమే కదా. ఈ జీవితం మీదే ఆనంద్. మీరిచ్చిన జీవితం మీద మీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆ మాటలకు ఆనంద్ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. మీతో ఇలా ప్రేమగా ఉంటున్నానని మీ లైఫ్కి అడ్డుపడతానని భయపడొద్దు. మీ రోజీ వచ్చాక మీ లైఫ్ నుండి వెళ్ళిపోతాను. ఆ విషయం ఇప్పుడెందుకు? ఎప్పటికైనా జరిగేదే కదా. మీతో ఉండే కొన్ని రోజులైనా మీ భార్యగా మీకు సంతోషాన్ని పంచాలనుకుంటున్నాను. అలా మాట్లాడుతూనే ఆనంద్ హత్తుకుని నిద్రపోయింది భూమి. ఆనంద్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. నీ విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశాను నాకు తెలుసు భూమి. కానీ నువ్వు ఆ తప్పును కూడా సమర్థిస్తున్నావంటే నీది చాలా మంచి మనసు భూమి. నీ ప్లేస్లో ఇంకెవరున్నా అంతెందుకు, రోజీ ఉన్నా కూడా నీ అంత పాజిటివ్గా ఉండదు. ఆ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్నాడు ఆనంద్. కీర్తి కాఫీ తాగుతూ బయటకొచ్చింది. భూమి గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది. ఏంటి భూమి, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఎనీ స్పెషల్? నథింగ్. నిజం చెప్పవే, అన్నయ్య నీ విషయంలో రియలైజ్ అయ్యాడా? అదేం లేదు, ఆయన రోజీ గురించే ఎదురు చూస్తున్నారు. వాట్? మరి నువ్వెందుకు వాడికి దగ్గర అవుతున్నావు? కీర్తి, ఆయన రోజుని మర్చిపోలేరు, అలా అని నాకు దూరంగానూ ఉండలేరు. మనసుకు సర్ది చెప్పుకోలేక ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో ఆయనకు అర్థం కాక ఒకసారి నాకు ఆస్తి ఇస్తానని, ఇంకోసారి నాకు పెళ్లి చేస్తానని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన మనసు పడే బాధని కొంచెమైనా తగ్గిద్దామని నేనే ఆయన దారిలోకి వెళ్తున్నాను. అంటే రోజీ వచ్చే వరకు ఆయన భార్యగా ఉంటాను. తర్వాత తెలీదు. ఆ దేవుడు నా తలరాత ఎలా రాస్తే అలా జరుగుతుంది. భూమి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? మెల్లగా వాడిని నీ దారిలోకి తెచ్చుకోవడం మానేసి ఇలా చేస్తే ఎలా? ఒకవేళ రోజీ వచ్చాక వాడు నిజంగానే నిన్ను వదిలేస్తే? వెళ్ళిపోతాను. నీకేమైనా పిచ్చా? మీ అన్నయ్య అదే నిర్ణయించుకుంటే నేనేం చేయగలను చెప్పు? పైగా అగ్రిమెంట్ కూడా ఉంది. దానికి ఒప్పుకునే కదా పెళ్లిపీటల మీద కూర్చున్నాను. అగ్రిమెంట్? ప్రపంచంలో ఎవడు ఇలాంటి అగ్రిమెంట్ చేసుండడు. రోజీనే కావాలనుకున్నప్పుడు నీకు దూరంగా ఉండాలి కదా. ఇటు నిన్ను వదలట్లేదు, అటు రోజీని వదలడు. అయినా వాడు అయోధ్య రాముడు కాదు కదా, అమెరికా రాముడు. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఆ మాటలకి భూమి నవ్వింది. నవ్వకు, మండిపోతుంది ఇక్కడ. అయినా నువ్వు కూడా ఏంటే, ఇన్ని రోజులు వాడికి దూరంగా ఉన్నావు. ఇప్పుడు కూడా అలానే ఉంటే వాడు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది కదా. కీర్తి, 2 yearsకి ఇద్దరం దూరంగానే ఉంటున్నాం. అయినా మీ అన్నయ్య మనసు మారిందా? లేదు. కానీ మరి ఇప్పుడు మాత్రం మారుతుందని ఎలా అనుకుంటున్నావు? దూరంగా ఉండి కూడా ఆయన మనసు మార్చలేకపోయాను. అందుకే ఇప్పుడు దగ్గరే నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు చెప్పింది నిజమే. ఆల్ ది బెస్ట్ భూమి. థ్యాంక్ యూ. సరే, ఆఫీస్ టైం అవుతోంది, వెళ్ళి రెడీయో. సరే, వెయిట్ చేయి, వచ్చేస్తాను. భూమి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. నాకు కొంచెం పనుంది, నేను చూసుకొని వస్తాను. ఓకే కీర్తి. భూమి లోపలికి వెళ్ళిన తర్వాత కీర్తి ఫోన్ తీసి రిషిక్ కాల్ చేసింది. చెప్పు కీర్తి, అర్జెంటుగా నేను కలవాలి. ఇప్పుడా? ఆఫీస్కి టైం అవుతోందే. నాకు అదంతా తెలీదు. మనం రెగ్యులర్గా కలిసే స్పాట్లో వెయిట్ చేస్తాను. రాకపోయావో చచ్చావే నా చేతుల్లో. ఫోన్ కట్ చేసింది కీర్తి. హలో. ఏమైంది దీనికి? వెళ్ళకపోతే చంపేస్తుంది. ఆనంద్కి కాల్ చేసి లేట్గా వస్తానని చెప్పాలి అనుకుంటూ ఆనంద్ నెంబర్కి కాల్ చేశాడు. చెప్పరా, నేను రావడం లేట్ అవుతుంది.
నా అపాయింట్మెంట్స్ కొంచెం నువ్వు చూడరా. ఓకే, కానీ ఏమైంది? అంతా ఓకేనా? అది నీ చెల్లెల దగ్గరికి వెళ్తే కానీ తెలీదు. ఏంటి? ఆహా, ఏం లేదు, ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, వదిలేసి వస్తే బాగోదు కదా. ఓకే ఓకే, నేను చూసుకుంటాలే. థ్యాంక్స్ రా. ఫోన్ కట్ చేసి కారులో కీర్తి చెప్పిన ప్లేస్కి బయలుదేరాడు. కీర్తి కాఫీ షాప్లో ఎదురు చూస్తూ ఉంది. రిషి కార్ పార్క్ చేసి తన దగ్గరకు వస్తూ టేబుల్ మీద పెట్టిన ఖాళీ కప్పులు చూశాడు. ఏమైందే నీకు, ఇన్ని కాఫీలు తాగావు? నీ ఫ్రెండ్ చేస్తున్న పనులకు తల బద్దలైపోతుంది. మళ్ళీ ఏం చేశాడు? కీర్తి జరిగిందంతా రిషికి చెప్పింది. రిషి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏంట్రా, ఏం మాట్లాడు? ఆగవే, ఆలోచిస్తున్నా కదా. భూమి తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటావా? వాడు కోరుకుంటుంది అదే కదా. ఏమో, నాకైతే వాడు భూమిని యూజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఈ విధంగా అయినా మీ అన్నయ్యలో మార్పు రావచ్చేమో. ఈలోపు రోజే వచ్చేస్తే భూమి పరిస్థితి ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది రిషి. రిషి కీర్తి చేతులను పట్టుకున్నాడు. రిలాక్స్ కీర్తి, వాడికి భూమి అంటే ఇష్టమే, కానీ రోజీ మీద ఉన్న ప్రేమ వల్ల వాడికి తెలియడం లేదు. అంటే ఆనందన్నయ్యకి భూమి అంటే ఇష్టమేనా? అఫ్కోర్స్, భూమి గురించి నిజం తెలిసాక ఆనంద్ తనకి దూరంగా ఉండాలనుకోలేదు. భూమే వాడిని దూరం పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఆనంద్ తనకి దగ్గర అవ్వాలనే ట్రై చేశాడు, కానీ భూమి ఆ ఛాన్స్ వాడికి ఇవ్వలేదు. ఇప్పుడు తనే ఒప్పుకుంది. సో భూమితో కలిసి ఉండడానికి ఒక హోప్ దొరికినట్టే కదా వాడికి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు భూమి వాడికి దగ్గర అవ్వడమే మంచిది. ఒకవేళ రోజీ తిరిగొచ్చినా భూమితో గడిపిన క్షణాలు ఆనంద్ అడుగులకు కళ్ళం వేస్తాయి, వాడిని ఆలోచించేలా చేస్తాయి. అంతే అంటావా? నన్ను నమ్ము, నువ్వు భయపడినట్టు ఏం జరగదు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. నిజంగా నువ్వు చెప్పినట్టు జరుగుతుందా రిషి? తప్పకుండా జరుగుతుంది. ఆనంద్ మనసులో రోజీ లేదని వాడు రియలైజ్ అయితే ఖచ్చితంగా భూమితో సంతోషంగా ఉంటాడు. అసలు సమస్య అదే కదా, వాడు రోజీని మర్చిపోలేకపోతున్నాడు కాబట్టే కదా ఈ సమస్యలన్నీ. నేను చూసుకుంటానని చెప్పాను కదా, అన్నీ జరుగుతాయి, జరిగేలా చేస్తాను. ఏదో ఒకటి చేయరా బాబు, నాకైతే బుర్ర పనిచేయడం లేదు. అసలు ఉంటే కదా పనిచేయడానికి. ఏంటి? ఏం లేదు, వెళ్దామా? సరే, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. సరేరా. ఇద్దరు కారులో బయలుదేరారు. కీర్తి మౌనంగా ఆలోచిస్తూనే ఉండిపోయింది. కారు ఆఫీస్ పార్కింగ్లో ఆపి కీర్తి వైపు చూశాడు. కారు ఆగిన విషయం కూడా గమనించలేదు కీర్తి. రిషి నవ్వుతూ తనకి దగ్గరగా జరిగి చెంపపై ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది కీర్తి. ఏంట్రా ఈ పని? తమరి లోకంలో లేరు కదా. మీ మగాళ్ళంతా ఇంతేరా, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తారు. అవును, మీరు తిడుతూ ప్రేమిస్తారు, మేము ఇలా ముద్దులతో ప్రేమిస్తాం. అదే మీకు మాకు ఉన్న తేడా. అసలే టెన్షన్లో ఉంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా? రిషి తన దగ్గరకు లాక్కుని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. కీర్తి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొద్దిసేపటి తర్వాత కళ్ళు మూసుకుని రిషిని హత్తుకుంది. రిషి అది గమనించి తన్ని వదిలి దూరంగా కూర్చున్నాడు. కీర్తి సిగ్గుపడుతూ తలదించుకుని ఉండిపోయింది. రిషి నవ్వుతూ తను చేయి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి? అదే టెన్షన్గా ఉందన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉందా అని. పోరా, బాగా పాడైపోతున్నావు నువ్వు. టెన్షన్లో ఉన్నప్పుడు కిస్ చేస్తే రిలీఫ్గా ఉంటుంది, అందుకే పెట్టాను. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎంతమందిని కిస్ చేసావేంటి? ఆ మాటలకి రిషి అవాక్కై కీర్తి వైపు చూశాడు. చెప్పు. నీకో నమస్కారమే తల్లి, నిన్ను కిస్ చేయడమే ఫస్ట్ టైం. కీర్తి నవ్వుతూ డోర్ ఓపెన్ చేసింది. రిషి తను చేయి పట్టుకున్నాడు. టెన్షన్ పడకు కీర్తి, నేను చూసుకుంటాను. నువ్వు చెప్పావు కదా, వాళ్ళు కలుస్తారని నమ్మకం నాకు ఇప్పుడు వచ్చింది. గుడ్. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. అది సరే, పిలవగానే వచ్చేసావు, ఆఫీసులో పనేం లేదా? ఎందుకు లేదు, ఈరోజు నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. నువ్వంత బాధగా మాట్లాడేసరికి ఉండలేక వచ్చేసాను. అయ్యో సారీ, డిస్టర్బ్ చేశాను. ఏం పర్లేదు, మీ అన్నయ్యని మేనేజ్ చేయమన్నానులే, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్. బాయ్ కీర్తి. ఆనంద్ హాల్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఇంతలో డ్రైవర్ లోపలికొచ్చాడు. అబ్బాయి గారు, భూమమ్మ గారు ఎక్కడా? పూజ గదిలో ఉన్నట్టుంది. నీ చేతిలో సామాన్లేంటి? రేపు పూజ కోసం సామాన్లు తెచ్చాను బాబు. హో, పూజ గదిలో ఉంది, ఇచ్చేసిరా.
అలాగే బాబు. అక్కడి నుంచి పూజ గది వైపు వెళ్ళాడు. భూమమ్మ, పూజ సామాన్లు తెచ్చాను. అక్కడ పెట్టండి బాబాయ్. సరేనమ్మా, నేను ఇంక వెళ్ళొచ్చా? ఒక్క నిమిషం బాబాయ్, నేను ఇప్పుడే వస్తాను. భూమి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళింది. డ్రైవర్ హాల్లోకి వచ్చి నిలబడ్డాడు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంటికి వెళ్ళు. అమ్మాయి గారు ఉండమన్నారండి. ఇంతలో భూమి ఒక కవర్ తీసుకుని అక్కడికి వచ్చింది. తీసుకోండి బాబాయ్. ఏంటమ్మా? పండగ కదా, అత్తయ్య గారు మీకోసం బట్టలు కొన్నారు అని కవర్ అతని చేతిలో పెట్టింది. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తాను. సరే బాబాయ్. అతను బయటకు వెళ్ళిపోయాడు. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. భూమి, రేపు పూజకు అన్ని ఏర్పాట్లు చేశావా? అత్తయ్య, పూజారి గారికి కబురు పెట్టాను. పూజ సామాన్లన్నీ తెప్పించి పెట్టాను. ఇంకా పూలదండలు కట్టాలి, అవి నేను కడతాను అత్తయ్య. సరే, కీర్తి హెల్ప్ తీసుకో, మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా. అలాగే అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి. రాధ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భూమి పూజ గది బయట కూర్చుని పూలదండలు కడుతూ ఉంది. ఆనంద్ తన దగ్గరకు వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఏం చేస్తున్నావు? పూలదండలు కడుతున్నాను. ఆర్డర్ ఇస్తే వాళ్లే కట్టి తీసుకొస్తారుగా. ఇంటి డెకరేషన్కి అయితే మీరు చెప్పినట్టు ఆర్డర్ ఇవ్వచ్చు, కానీ దేవుడి పూజకి మనమే కట్టాలి. అప్పుడే మనం ఆ పూజలో భాగం అవుతాం. నేను హెల్ప్ చేయనా? పర్లేదు ఆనంద్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నీ పూజలో నాకు భాగం ఇవ్వవా? భూమి నవ్వుతూ ఆనంద్ వైపు చూసింది. ఆనంద్ తన ఒళ్ళో ఉన్న పళ్ళని తీసుకుని భూమి చేతికి ఒక్కొక్క పువ్వు అందిస్తూ ఉన్నాడు. కబుర్లు చెప్పుకుంటూ పనిచేస్తున్నారు ఇద్దరు. కీర్తి ఫోన్ మాట్లాడుతూ పూజ గది వైపు వచ్చింది. ఆనంద్ని భూమిని చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. పని పూర్తయిన తర్వాత ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు అందరూ రెడీ అయి పూజ గది బయట నిలబడి ఉన్నారు. రిషి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా పూజకొచ్చారు. పూజారి పూజ ముగించి అందరికీ హారతి ఇచ్చాడు. అమ్మా, పూజ పూర్తయింది. ఇంటి బయట వేసిన మంటల్లో ఈ పూర్ణాహుతి వేయండి. పూజ సమాప్తం అవుతుంది. అలాగే పూజారి గారు. అమ్మా భూమి, నువ్వు ఆనంద్ ఆ పూర్ణాహుతి సమర్పించరండి. అలాగే అత్తయ్య. ఇద్దరూ బయటకొచ్చి అగ్నికి పూర్ణాహుతి సమర్పించారు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే పూజారి గారు. పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? పూజ అయిపోయింది కదా, మీ హోళీ మొదలు పెట్టుకోండి. రాధ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆనంద్ భూమి వైపు చూశాడు. అటువైపు అన్నీ ఏర్పాట్లు చేశాను, వెళ్ళండి. నువ్వు రావా? నాకు కొంచెం పనుంది ఆనంద్, మీరు వెళ్ళండి. అబ్బా భూమి, ఎప్పుడూ పనేనా? ఈరోజైనా పనులు కాస్త ఆపు, రా వెళ్దాం. కీర్తి తను చేపట్టుకుని తీసుకువెళ్ళింది. అప్పటికే చుట్టుపక్కల పిల్లలు రంగులు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. ఆనంద్ నవ్వుతూ భూమి దగ్గరికి వచ్చాడు. ఇవన్నీ ఎప్పుడు ఏర్పాటు చేశావు? ఉదయాన్నే. అవునన్నయ్య, 3ంటికే లేచి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది కదా. రండి, మనం కూడా హోళీ ఆడదాం. అందరూ హోళీ రంగుల్లో మునిగిపోయి ఉన్నారు. భూమి ఒక చోట నిలబడి ఆ పిల్లల్ని చూస్తూ ఉండిపోయింది. ఆనంద్ భూమిని గమనించి దగ్గరకు వచ్చాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ పిల్లల్ని చూడండి, ఎంత అందంగా ఉన్నారు. ఎంతైనా చిన్నతనం చాలా అందంగా ఉంటుంది కదా. ఆనంద్ నవ్వుతూ రంగులు తీసుకుని భూమి ముఖాన్ని పూశాడు. ఆనంద్, ఏంటిది? పిల్లలు మాత్రమే కాదు, మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. అలాగా? అయితే ఉండండి. చుట్టూ వెతికింది. ఏం వెతుకుతున్నావు? చెప్తాను. అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది భూమి. రిషి తన దగ్గరికి వచ్చాడు. ఒక్కడివి ఇక్కడేం చేస్తున్నావురా? భూమి ఏది? వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆనంద్ మీద రంగునీళ్ళు పడ్డాయి. కళ్ళు తెరిచి చూసేసరికి భూమి నవ్వుతూ కనిపించింది. రిషి కూడా గట్టిగా నవ్వాడు ఆనంద్ని చూసి. నా మీదే నీళ్లు పోస్తావా? అయిపోయావు. ఆనంద్ ముందుకు రావడంతో భూమి అక్కడి నుంచి పారిపోయింది. ఆనంద్ తనకు ఆపోజిట్లో వెళ్ళాడు. భూమి వెనక్కి చూస్తూ పరిగెట్టడం వల్ల ఆనంద్కి దగ్గరగా వచ్చేసింది. ఆనంద్ తన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి పారిపోతున్నావు? మీరే చెప్పారు కదా సరదాగా ఉండొచ్చని, అందుకే నీళ్లు పోశాను. మరి నేను కూడా రంగులు వేయాలి కదా. పక్కనే ఉన్న రంగులు తీసి భూమి నుదుటి మీద నుంచి కిందకు రాస్తూ ఉన్నాడు. తన కళ్ళు మూసుకుని ఉండిపోయింది. మెడ దగ్గరకు వచ్చేసరికి చేయి పట్టుకుని ఆపింది. ఆనంద్ నవ్వుతూ తన వెనక్కి తిప్పి పట్టుకుని నడుము మీద రంగులు పూశాడు. ఆనంద్, అందరూ ఉన్నారు. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారులే, ఇక మనల్నేం పట్టించుకుంటారు. వదలండి ఆనంద్, ఎంతసేపు? నీ ఒంటి మీదకు అన్ని రంగులు చేరే వరకు.
తర్వాత వాడిని వదిలించుకోలేక నేను చావాలి. ఇంకా ఆపండి. చివరిగా ఒకటి మిగిలిపోయింది. ఏంటది? ఆనంద్ తన్ని ఎత్తుకొని రంగులు కలిపిన టబ్ దగ్గరికి తీసుకొచ్చాడు. భూమికి విషయం అర్థమై మాట్లాడేలోపు తన టబ్లో పడేశాడు. అది చూసి అందరూ నవ్వుకున్నారు. పైకి లేచి ఆనంద్ వైపు కోపంగా చూసింది భూమి. ఆనంద్ నవ్వుతూ తన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు పూర్తయింది. ఏంటి ఆనంద్ ఇది? ఈ వదిలించుకోవడానికి ఎంత కష్టపడాలో తెలుసా? పర్లేదు, నేను హెల్ప్ చేస్తాలే. ఆనంద్ చెయ్యి అందించడంతో బయటకు వచ్చింది భూమి. కీర్తి, రిషి దూరం నుంచి ఇద్దరిని గమనిస్తూ ఉన్నారు. నేను చెప్పానా కీర్తి, వాడు భూమితో సంతోషంగా ఉండగలడని? ఇద్దరూ చూడముచ్చటగా ఎంత ముద్దుగా ఉన్నారో కదా. లైఫ్ లాంగ్ వాళ్ళు అలానే ఉంటే ఎంత బాగుంటుంది. తప్పకుండా ఉంటారు. నీకు తెలుసా, వాడు రోజీ గురించి మాట్లాడి 10 days అవుతోంది. నిజమా? నిజం. ఈ 10 రోజులుగా వాడికి అసలు రోజీనే గుర్తురాలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? భూమి వాడికి ఆ ప్రేమను పంచుతోంది కాబట్టి. ఇప్పుడు నమ్ముతావా భూమి తీసుకున్న నిర్ణయం కరెక్టే అని? కీర్తి నవ్వుతూ రిషి వైపు చూసి కళ్ళతోనే సమాధానం చెప్తుంది. బయట హోళీ హడావిడి ముగియడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళు లోపలికి వచ్చి ఎవరి గదుల్లో వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు. భూమి, ఆనంద్ ఒకేసారి గదిలోకి వచ్చారు. ఆనంద్, ముందు నేను ఫ్రెష్ అవుతాను, చూడండి ఎలా ఉన్నాను. అమ్మో, అంతసేపు ఇలా ఉండడం నా వల్ల కాదు. సరే వెళ్ళండి అయితే. ఓకే, నువ్వు కూడా రా. నేనెక్కడికి? నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను కదా, మాట్లాడుకుంటారా? భూమి చెయ్యి పట్టుకుని వాష్రూంలోకి లాక్కెళ్ళాడు ఆనంద్. ఆనంద్, వదలండి, పర్లేదు, నేను తర్వాత చేస్తాను. భూమి చెయ్యి విడిపించుకుని వెనక్కి తిరిగింది. ఆనంద్ షవర్ ఆన్ చేయడంతో నీళ్ళు ఇద్దరి మీద పడ్డాయి. భూమి అలానే నిలబడి ఉండిపోయింది. ఆనంద్ తన్ని దగ్గరికి తీసుకుని వెనక నుండి కౌగిలించుకున్నాడు. షవర్ వల్ల ఇద్దరి మీద పడ్డ రంగులు కిందకి జారిపోతున్నాయి. తన నడుము పట్టుకుని మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు ఆనంద్. భూమి కళ్ళు మూసుకుని ఉండిపోయింది. భూమిని తన వైపు తిప్పుకుని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఆనంద్ గట్టిగా హత్తుకుంది భూమి. ఇంతలో రిషి, కీర్తి ఫ్రెష్ అయి బయటకొచ్చారు. హాయ్ పెద్దమ్మ, ఏంటో ఒంటరిగా కూర్చున్నా? మీరందరూ ఆటల్లో బిజీ కదా, నాకేం పనుంది, అందుకే ఖాళీగా కూర్చున్నాను. అన్నయ్య, భూమి రాలేదా? ఇంకా రాలేదు. అదేంటి, మా అందరికంటే ముందే వెళ్ళారు కదా. ఇప్పుడు వాళ్లతో నీకేం పని? రిషి నెమ్మదిగా అడిగాడు. ఏం లేదు, ఇంకా రాలేదేంటా అని. వస్తారులే, కంగారు పడుకో. కీర్తి వాళ్ళ పెద్దమ్మ పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూ ఉంది. రిషి ఆ రోజు పేపర్ తీసి చదువుతూ ఉన్నాడు. భూమి బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది. ఆనంద్ వెనక నుండి కౌగిలించుకోవడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వెళ్ళి డ్రెస్ వేసుకోండి. మనం గదిలోకి వచ్చి చాలాసేపు అయింది. అయితే లంచ్ టైం అవుతోంది కదా, వెళ్ళండి ఆనంద్. ఓకే. కాసేపటికి ఇద్దరూ రెడీ అయ్యి కిందకు వచ్చారు. వచ్చారా? మీకోసమే చూస్తున్నాం. భూమి, వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దాలి, నాతోరా. అలాగే అత్తయ్య. ఇద్దరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో రిషి, కీర్తి, ఆనందులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. నేను చూస్తానులే. ఆనంద్ నవ్వుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది తనకి. 4 ఏళ్లుగా తను వెతుకుతున్న ప్రేమ కళ్ళ ముందు కనపడినా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. రోజీ? ఆ పేరు వినగానే రిషి, కీర్తి పైకి లేచి డోర్ వైపు చూశారు. రోజీ లోపలికొచ్చి ఏడుస్తూ ఆనంద్ని హత్తుకుంది. సారీ ఆనంద్, నీకు దూరంగా వెళ్ళి నేను చాలా తప్పు చేశాను. ఆనంద్ షాక్తో అలానే చూస్తూ ఉండిపోయాడు. అన్ని సంవత్సరాల తర్వాత తను కలిసిన ఆనంద్లో ఎలాంటి రియాక్షన్ లేకపోవడం చూసి ఆశ్చర్యంగా ఆనంద్ వైపు చూసింది రోజీ. ఆనంద్? రోజీ పిలుపుతో తేరుకుని తన వైపు చూశాడు ఆనంద్. ఒక్కసారిగా తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు. రిషి, కీర్తి అయోమయంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయారు. ఆనంద్, భూమి కలిసి ఇద్దరు సంతోషంగా ఉన్న టైంలో రోజీ వచ్చింది. మరి తన రాక వీళ్ళిద్దరి మధ్య అగాధాన్ని పెంచుతుందా? భూమి ఎలా రియాక్ట్ అవుతుంది? ఆనంద్కి భూమితో పెళ్ళయిందని తెలిస్తే రోజీ రియాక్షన్ ఏంటి? అసలు ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.